హలో ఫ్రెండ్స్, ఇవాళ కొంచెం అల్లం ఉందండి. మొన్న కొంచెం తీసుకుని వాడుకున్నాము ఇంట్లోకి సరిపడా. ఒక రింగ్లోంచి ఇంకా కొంచెం ప్యాచ్ అక్కడ ఇంకొక రింగ్ ఉంది. సో ఇవాళ అల్లం కూడా హార్వెస్ట్ చేద్దాం. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనర్. అండ్ అల్లం పెంచడం చాలా ఈజీ అండి. ఒకటి మెయిన్ మనం ఎదుర్కొనే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ మాయిశ్చర్ వల్ల కుళ్ళిపోవడం అలా జరుగుతాయి. ఆర్ఎల్స్ నేను 3-4 ఇయర్స్ నుంచి గ్రో చేస్తున్నాం కదా, అసలు ఇంకా వేరే ఇష్యూస్ అంటూ నాకు ఏమి రాలేదు. అండ్ మోస్ట్లీ నాటు అల్లం గ్రో చేస్తున్నాము. అది బయట మనకు దొరకదు కదా, చాలా ఫ్లేవర్ ఉంటుంది అది. అంటే పచ్చళ్ళు పట్టడానికి బాగానే ఉంది. తర్వాత టీస్ ఎక్కువ తాగేదాన్ని పెట్టుకుని, అంటే టీల్లో మామూలు రెగ్యులర్ టీల్లో వేసుకోవచ్చు, లేకపోతే కషాయాలలాగానో, లేకపోతే మనం హెర్బల్ టీస్ చేసుకుంటాం కదా ఎప్పుడన్నా, వాటికి చాలా ఫ్లేవర్డ్ మాట. అండ్ ఎలాగా గ్రో చేయాలి అవన్నీ కూడా హార్వెస్ట్ చేస్తూ డిస్కస్ చేద్దాం. ఓకే, చెప్తానా నేను. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. ఇంతవరకు అంతకుముందు లాస్ట్ ఇయర్గా బిఫోర్ ఇయర్ ఇక్కడే వేసాము. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఏవో చిక్కుడు బాధలు ఏవో వచ్చినాయని విడివిడిగా పెట్టామండి. ఇది కలుపు తీయటానికి ఒకసారి కూలోళ్ళని పెడితే అవి తెలియక మొత్తం అంతా పీకేశారు. సో అలాగా అంత ఎక్కువ రాలేదన్నమాట, వేస్టేజ్ అయిపోయింది. సో అగైన్ ఇయర్ మళ్ళీ ఖాళీగా ఉందని ప్యాచ్ ఇక్కడే వేసాం. చెర్రీ టమాటో మొక్క, ఇవన్నీ వాలంటరీ ప్లాంట్స్ అండి. నాటల్లం అండి, పెద్ద ఎక్కువ తయారవదు, చిన్న చిన్నగా ఉంటాయి. అంతే, ఇంతకు మించి అవ్వదు. ఫస్ట్ ఇయర్ అయితే ఏంటి ఎదగలేదేమో అనుకున్నాను, లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మంచి సైజే అనే చెప్పాలి. పైన ఫస్ట్ ఇది వేసుకునే ముందు మనం ముందుగానే మనం ఎంతెంత ముక్కలు కావాలో అంతంత పెట్టేవి కట్ చేసేసుకుని విరక్కొట్టుకుని పెట్టుకునండి. అంటే ఇప్పుడు ఇలాగ ఫ్రెష్గా కాకుండా పెట్టే ముందే ఫ్రెష్గా కన్నా మనం ఒక 1 వీక్ బిఫోర్ నుంచి అలా చేసుకుని ఉంటే ఈ లోపల అవి ఏమంటాము క్యాలీస్ ఓవర్ అవుతాయి, పైన కవర్ అవుతాయి అన్నమాట ఆ దెబ్బ. తర్వాత వేసే ముందు కొంచెం సీడ్ ట్రీట్మెంట్ లాగా గోమూత్రం దొరికితే ఓకే, లేకపోతే పంచగవ్య, జీవామృతం, లేకపోతే మనకి బయో ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, లేకపోతే ట్రైకోడర్మా లాంటి వాటిలో కొంచెం నీళ్ళు వేసి ఆ పౌడర్లో ఒక్క 20 to ½ an hour, 20 minutes నుంచి ½ an hour వరకు మనం వదిలేసాం అనుకోండి, అప్పుడు మనకి కుళ్ళిపోటాలు అవి ఏమి ఉండవు. అండ్ సాయిల్ ప్రిపరేషన్కి ఏంటంటే వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలండి, అంటే నీరు నిలవ ఉండకుండా ఉండాలి. ఇది చూసారా ఎత్తుగా ఉంది, సో మన నేల మీద వేసుకున్నప్పుడు కొంచెం ఎత్తుగా గట్లా కట్టుకుని పెట్టుకోవచ్చు. అదే మనం సాయిల్ ప్రిపరేషన్ కుండీల్లో చేసుకున్నప్పుడు కొంచెం ఇసుక శాతం ఎక్కువ ఉండేటట్టు పెట్టుకోవాలి. తర్వాత ఇది మేము ఏం చేసామంటే గుల్ల చేసినాక, సాయిల్ లూజ్ చేసినాక ఒక లేయర్ గెత్తం వేసేసాము. తర్వాత ఇసుక కూడా వేసామండి. ఇసుక యాక్చువల్లీ ఇసుక వేసుకుని గెత్తం వేయచ్చు, బట్ మేము పైన వేసామట. అదిగో మీకు కనపడుతుంది పైన అంత ఇసుక, అవి ఎలాగ కిందకి వెళ్తాయి. సో ఇసుక అండ్ ఏమన్నా మాన్యూర్ కానీ కంపోస్ట్ కానీ వేసుకుంటే, మాన్యూర్ ఆర్ ఫర్టిలైజర్ వల్ల ఒకటి సైజు మనకు బాగా వస్తాయి. ఈ ఇసుక వేయటం వల్ల ఏంటంటే డ్రైనేజ్ అది బాగుండి లైట్గా ఉంటుందండి. ఓకే, సో సాయిల్ ప్రిపరేషన్ లేకపోతే మనము వేసుకునే ప్లేస్ ఎలా ఉంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ హ్యాపీ దిస్ ఇయర్, ఎందుకంటే బాగా వచ్చినాయి. చూడండి, నాటు వల్ల ఇంత తయారైనవి అంటే గ్రేటే. ఇప్పుడు వరకు మనకి అంటే ఇంకా చిన్న సైజు వచ్చినాయి, కానీ ఈ సైజు కూడా రాలే. అండ్ నాకు వచ్చిన సీడ్ కూడా దీనికన్నా చిన్న సైజే వచ్చినాయండి. ఓకే, ఇది చాలా బాగుంటుందండి. సీడ్ ఎక్కడన్నా దొరికితే కనుక, ఈ యాక్చువల్లీ లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ ఆవిడ పంపించారు, స్వరూప గారు. చాలా మంచి అంటే ఫ్లేవర్డ్
వెరైటీ మాట, నాటు వెరైటీ కదా. ఒకవేళ మీకు ఎక్కడన్నా దొరికితే మాత్రం కొంచెం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని పెట్టుకునేటట్టు టెర్రస్ మీద కూడా పెట్టుకుని కొంచెం కొంచెం తీసుకుని మళ్ళీ ఇసుకలో పెట్టుకుంటాం కదా, అలాగా కూడా మనం వాడుకోవచ్చండి. ఇది మేము జూన్లో పెట్టినట్టున్నాం అండి. జూన్ కాదు, ఇంకా లేట్గానే పెట్టినట్టున్నాం. జూలై ఆగస్ట్లో కూడా పెట్టాం ఒక బ్యాచ్. ఓకే, సో అప్రాక్సిమేట్గా మనకి 6 to 7 monthsలో తయారైపోతుంది. అండ్ మనం స్పేసింగ్ కూడా ఒకవేళ మనం పెట్టేటప్పుడు అది ఎంత పెరుగుతుందో ఎస్టిమేట్ చేసినట్లు అది మనం ఎస్టిమేట్ చేసుకుని అంతంత గ్యాప్ వదులుకుని పెట్టుకోవచ్చు. కంటైనర్లో అయినా సరే మీరు లోతు తక్కువ వెడల్పు ఎక్కువ ఉన్న కంటైనర్లో పెట్టుకోండి. తర్వాత మధ్య మధ్యలో ఇంకొకసారి అంటే మనం సీడ్ పెట్టినప్పటి నుంచి హార్వెస్ట్ అయ్యే లోపల 2-3 సార్లు అంటే ఆ ప్లేస్ని బట్టి కొంచెం కొంచెం ఫర్టిలైజర్ ఇస్తే సైజ్ కూడా బాగా పెరుగుతుందండి. దెన్ ఇనీషియల్గా మనం పెట్టేటప్పుడు ఇస్తాము, తర్వాత అది 2 months తర్వాత నుండి ఇవ్వండి. ఎందుకంటే ముందే మనం ఎక్కువ ఓవర్ ఫీడ్ చేస్తుంటే వాటి కింద ఆ దుంప కాకుండా అల్లం కాకుండా ఆకులు అవి లష్గా తయారవుతూ ఉంటాయి. సో ఈ మధ్యలో నుంచి అంటే మనం 7 months అనుకుంటున్నాం కాబట్టి అట్లీస్ట్ 3 months నుండి కొంచెం కొంచెం ఫీడ్ చేయడం బెటర్. అండ్ మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ ఆకులు అవి ఇలా వదిలిపోతాయి. ఓకే, ఆకులు వదిలిపోయినప్పటి నుండి ఇంకా మనం హార్వెస్ట్ చేసుకోవటం మొదలు పెట్టుకోవచ్చు అన్నమాట. హార్వెస్ట్ చేసే ముందు ఒక 1 week అలాగా మనం వాటర్ ఇవ్వకుండా ఉంటే బెటర్, కుళ్ళిపోకుండా రాట్ అవ్వకుండా ఉంటాయి. మళ్ళీ మనం స్టోరేజ్ చేసుకుంటానికి కూడా బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి మీకు ఇసుక కనపడుతుంది కదా, ముందు వేయటం మర్చిపోయాం. యాక్చువల్లీ 2 కలిపి పెట్టుకోవాలి, మనం మట్టిలోనే ఇసుక కలుపుకోవాలి. అవి మర్చిపోయామని పైన వేసేసాం. ఏమైంది చూడండి, మనం పెట్టిన ఆ ప్లేస్లో మొత్తం దగ్గరగానే ఉంది అండ్ బాగా తయారైంది. ఎక్కడ మనం పెట్టిన దుంపలు పాడైపోయినట్టు ఏమీ లేదు, అంటే గ్యాప్ లేదు. చూడండి, ఐ థింక్ ఆల్మోస్ట్ 95+% జర్మినేషన్ అయ్యి బాగా పెరిగినాయి అనే అర్థం అండి. చాలా బాగా వచ్చిందండి. పసుపు ఇదిగోండి, ఇంత వచ్చింది. ఇక్కడ ఈ ముక్క నుండి ఇంత అల్లం వచ్చిందండి. ఇదిగో ఓకే, ఇది మట్టి అది దులిపినాక తీసి చూపిస్తాను నేను. అక్కడ ఇంకొక రింగ్లో ఉంది, అది కూడా హార్వెస్ట్ చేద్దాం. ఓకే, ఇదంతా నాటు అల్లం, అది మామూలు అల్లం. ఇక్కడ కూడా వేసామండి. నేను చెప్పాను కదా అసలు మొక్కల కన్నా కొసరు మొక్కలే ఎక్కువ మనకని. సో అసలు డ్రాగన్ ఫ్రూట్ కాన్సన్ట్రేట్ చేయకుండా ప్లేస్ వేస్ట్ అవుద్దని అల్లం పెట్టాము. ఇది లేట్గా పెట్టాం కదా దేవుడు, ఇది కొంచెం లేట్గా పెట్టాం. చూడు ఏం రాకుండా చూడు అసలు మొక్కలు. ఇది అది పెట్టు. విడిగా పెడదాం, ఎంత వస్తుందో చూద్దాం. లేదా ఎండిపోయింది అనుకుంటే. బాగా వచ్చిందే.
ఇదిగోండి బాగా వచ్చింది, ఇది చాలా బాగా వచ్చినట్టండి. ఇవి పక్కన పెట్టి మళ్ళీ నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే బాగా వచ్చినట్టే అల్లం. ఇదిగోండి ఇది అది అది, సో 4 రింగుల్లోనూ వేసాము. 4 రింగుల్లోది తీస్తున్నాడు దేవుడు. ఈ లోపల మేము ఇంకా వేరేవి హార్వెస్ట్ చేస్తాం. కొంచెం హార్వెస్ట్ చేసామండి, అందులోది ఇందులోది కూడా మనం వాడుకుంటానికి కొంచెం తీసుకున్నాము 3 వారాల కిందట. కింద వేసి ఇది కూడా బాగానే అయిందండి. ఈ మామూలు మన బజార్లో దొరికే అల్లం ఉంటుంది కదా, అది తీసుకొచ్చి పెట్టాం. సరిపోదు కదా మనకి, నాటల్లో చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది కదా, సో సరిపోదు. ఇప్పుడు వీటితో ఈ అల్లం పచ్చడిలో ఎక్కువ రోజులు మనం ఎంజాయ్ చేయాలంటే అల్లం పచ్చడి. లాస్ట్ టైంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్కి వాడాము ఇంట్లోకి. అంతే చూపిస్తుంది. అంతే అల్లం మనం ఇలా పెడతాం కదండి, నిలువుగా మనకి దుంపలు వస్తాయి. ఇలాగా పెడతాం కదా, ఇలా పెరగదు, ఇలా ఇలా నిలువుగా వస్తుంది. సాయిల్ ఎంత పాత తయారైందో చూడండి, నల్లగా. నాటుతుంది దేవుడు, ఆ ప్లేస్ లేదని నాటల్లం. చూడండి 2 వరుసలు వచ్చింది చూసారా, అలా పెరుగుతుంది. నాకు ఫస్ట్ తెలియనప్పుడు ఇలా పెరుగుతుందేమో అడ్డంగా అనుకునేదాన్ని, ఇలా నిలువుగా పెరుగుతుంది. సో మనం పెట్టేటప్పుడు, విత్తనం పెట్టేటప్పుడు పెడతాం కదా, ఇదిగోండి ఇలాగా ఐస్ అంటాము కదా, ఇలాగా బొడుపుల్లాగా వచ్చినవి పైకి ఉండేటట్టు పెట్టుకుంటే పైనుండి వీటి నుండి మనకి ఈ ఆకులు డెవలప్ అవుతాయి. తర్వాత ఈ కింద ఇదిగోండి ఇలా పెట్టుకుంటే ఈ పైకి వచ్చేటట్టు పెట్టుకున్నాం అనుకోండి, ఆకులేమో ఇలా వస్తాయి, కింద నుండి వేర్లు అన్నమాట ఇవి. చూసారా అలాగ వచ్చినాయో, పక్క నుండి అలాగా. ఇవాళ మంచి అల్లం హార్వెస్ట్ అండి.
ఇవి నాటల్లం, ఈ చిన్న ఈ మొక్క. సో ఇది మామూలు అల్లం అండి, ఎంత వచ్చింది ఇందులో నుంచి, ఈ రింగ్లో నుండి. ఓకే, ఉంటుంది 2 కేజీలన్నా, 2-3 కేజీలన్నా ఉంటుందండి, బరువుగానే ఉంది. మట్టి అది తీసేసినాక చూద్దాం. ఓకే, చాలా హ్యాపీగా ఉందండి. కాకపోతే ఇంకా అంటే సంవత్సరానికి సరిపడా ఉండదు, బట్ స్టిల్ కొంచెం ప్లేస్ ఉంటే అలా పెట్టుకోవడమే మనం. ఇది నాటల్లో అండి, చాలా బాగా వచ్చింది కదా. సైజు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో, చూసారా, చిన్నవి, చాలా వాసన వస్తుంది. ఇగో ఇది మనం తొక్క కూడా చూడండి, ఇది థిక్గా ఉంది, నిల్వ ఎక్కువ ఉంటాయి. అందుకే మనకి బయట కొన్నవి వాళ్ళు ఫస్ట్గా ఫ్రెష్గా హార్వెస్ట్ చేసినవి త్వరగా అమ్మేసుకుంటారు, ఎందుకంటే కుళ్ళిపోతాయి అన్నమాట. ఇది తొక్క పలచన మనకి కనపడుతుంది చూడండి, ఎంత క్లియర్గా కనపడుతుంది, చూసారా. తొక్క పలచన వల్ల నిల్వ ఉండదు అన్నమాట. బట్ క్వాంటిటీ వైజ్ ఇవి పెద్దగా వస్తాయి. సో ఇంత అల్లం హార్వెస్ట్ చేసామండి, నాకైతే ఇయర్ సూపర్ సాటిస్ఫైడ్ మాట. సో చాలా ఈజీ టు గ్రో అండి, మీరు కూడా ట్రై చేయండి. యాక్చువల్లీ నేను జూన్ నుండి ఇంచుమించుగా ఎప్పుడు పడితే అప్పుడు పెట్టినట్టే పెట్టామండి. కాకపోతే ప్రాపర్ టైంలో పెట్టుకున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్ సీజన్ మన క్లైమేట్కి తగ్గ టైంలో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి కరెక్ట్ సీజన్లో పెట్టుకున్నాం అనుకోండి, అవి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అలా పెరిగిపోతాయి. అంటే వాటికి చల్లగా ఎప్పుడు ఉండాలి, లేకపోతే ఇప్పుడు మనకి వర్షాకాలం అప్పుడు ఓవర్ మాయిశ్చర్ అయినప్పుడు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. సో అవి దాటుకుంటూ ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట సీజన్ ప్రకారం పెట్టినవి. అన్ సీజన్లో పెట్టినవి కూడా ఒకవేళ మనకి కుదిరితే బాగానే వస్తాయి, ఆరెల్స్ సరిగ్గా పెరగకపోవటం అలా జరుగుతుంది అన్నమాట. సో ఫ్రమ్ జూన్ నుండి మనం, అంటే ఎండలు అయిపోయినాక నుండి స్టార్ట్ అవుతాయి కదా, మోస్ట్లీ మనం జూన్ నుండి పెట్టుకోవచ్చు. అంటే సమ్మర్ అయిపోయినాక నుండి మనం పెట్టుకోవచ్చు ఏమోనండి. ఓకే, 6-7 నెలల్లో మనకి రెడీ అయిపోతాయి. ఓకే, మనకి తెలిసిపోద్ది అది ఆకు అది డ్రై అయిపోవడం. చాలా ఈజీ టు గ్రో. మీరు అందరూ కూడా మంచి మెయిన్ సాయిల్ మిక్స్ ఆర్ సాయిల్ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి బంకగా లేని మట్టిలో వేస్తే మనం ఫర్టిలైజ్ చేయటం ఇన్ బిట్వీన్ మర్చిపోయినా కూడా ఈజీ టు గ్రో అన్నమాట. ఓకే, ఇంకా దీనికి వేరు పురుగులు ఏమైనా వస్తాయేమో అనుకున్నాను, కానీ నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు. ఇది కానీ పసుపు కానీ ఎప్పుడూ ఫేస్ చేయలేదు, కుళ్ళటం కూడా జరగలేదండి. ఏమన్నా ప్రాబ్లం వస్తే మీకు అవి తడి ఎక్కువ అవటం వల్ల కుళ్ళటం ఒకటే మీరు ఫేస్ చేయాలి. ఓకే, సో అది కాన్సన్ట్రేట్ చేసుకుని పెట్టుకోండి. ఓకే, సో తప్పకుండా మీరు కూడా గ్రో చేసుకోండి, చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది అల్లం గ్రో చేయటం, అండ్ వెరీ ఈజీ టు గ్రో. కంపోస్ట్ సాయిల్లో కూడా పెంచుకోవచ్చు, బట్ కొంచెం ఆకులు అవి ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటాయి. సో అది కొంచెం బ్యాలెన్స్ చేసుకుని అబ్జర్వ్ చేసుకుని మనం అది ఆలోచించుకుని పెట్టుకుంటే చాలా ఈజీగా ఎక్కువగా కూడా పెంచుకోవచ్చండి. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. మీకు ఈ హార్వెస్ట్ నచ్చి ఉంటుంది మీకు కూడా అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.